అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఏం చెప్పారంటే అధ్యక్ష, విద్యుత్ని ధరలు తగ్గించేస్తా అని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సభలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను విద్యుత్ ధరలు తగ్గించేస్తా అని చెప్పి ఆ వేదిక మీద మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానికారికి మాటిచ్చారు అధ్యక్ష. వెంటనే ఆయన చేసింది ఏంటంటే అధ్యక్ష, విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయడం, 3 రాజధానులను చెప్పి మాయమాటలు చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని అయోమయానికి గురి చేసి పారిశ్రామిక వ్యతిరేక విధానాన్ని అవలంబించి ఈ రాష్ట్రానికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2014-19 సంవత్సరంలో అనేక ఐటీ పరిశ్రమలు కానీ కియా లాంటి పరిశ్రమలు తీసుకొచ్చి ఎడారిలా మారిపోతున్న అనంతపురం జిల్లాని మళ్ళీ ఆనాడు ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించి ఆ అనంతపురంలో అనేక ప్రాంతాలని ఈరోజు అభివృద్ధి పదంలో నడిపించడానికి దోహదం చేసినట్టు కియా పరిశ్రమ లాంటి పరిశ్రమలు తీసుకొచ్చినటువంటి ఘనత ఆనాటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈ రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్ళిపోయినాయి అధ్యక్ష, ఐటీ పరిశ్రమలు వెళ్ళిపోయినాయి అధ్యక్ష, సర్వీస్ యాక్టివిటీ అంతా వెళ్ళిపోయింది అధ్యక్ష. మరి ఈనాడు ఆయన రాష్ట్రంలో చేసింది ఏంటంటే నీటిపారుదల రంగాన్ని పూర్తిగా విస్మరించారు అధ్యక్ష. 2014-19 సంవత్సరంలో నీటిపారుదల రంగాల్లో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టు